ప్రజాస్వామ్యాన్ని కమ్మేస్తాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పౌరులు కానీ బాధ్యతాయుతమైనటువంటి అనేకమైన పోస్టులో ఉన్నవాళ్ళు కూడా అందరూ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే వ్యక్తులు వచ్చినప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్స్ గిల్డ్లో మాట్లాడుతూ అన్నారు. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నిజమవుతుందేమో అన్నట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రత్యేకత ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎందుకన్నాడో తెలియదు కానీ రాజకీయ నాయకులు కూడా 60 సంవత్సరాలకే రిటైర్ కావాలి, భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి అవకాశాలు ఇవ్వాలి. ఇది చాలాసార్లు చాలామంది ఒప్పుకోరు కానీ తమంతట తాముగా ఫీల్ అయి చేయాల్సినటువంటి పని అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి మాట. దేవుడు మనుషులు మర్చిపోతారు, తప్పు చేస్తారని దేవుడు అనుకున్నాడేమో. రాజశేఖర రెడ్డి గారికి 1000 కూడనటువంటి పెద్ద శిక్షణ వేసి ఆయన మన మధ్యలో నుంచి బయటంగా తీసుకెళ్ళి 16 సంవత్సరాలు అయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జ్ఞాపకాలను నెమరేసుకున్నాం, ఘన నివాళిని అర్పించాం. ప్రత్యేకంగా నా తరపున కూడా ఆ మహానాయకుడు లేడన్నది బాధ అయినా, గొంతులో నుంచి మాటలు పెగలకపోయినా ఆయన ఉన్నప్పుడు సాక్ష్యాలని గుర్తు చేసుకుంటూ ఆయనకి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. సమయం అర్ధరాత్రి 12 గంటలు, 12 గంటల 10 నిమిషాలు, 30 నిమిషాలు. ఏమైందేమో పౌలు వచ్చినటువంటి వార్తని, ప్రచురించినటువంటి వార్తని సాయంత్రానికల్లా ఆ వార్త మీద ఎన్ని కుట్రలు జరిగాయో, ఎంతమంది ఏం మాట్లాడుకున్నారో, రాత్రి 12 గంటలకి ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు 45 నిమిషాలు, రాత్రి 12:30 నుంచి దాదాపు 1:30 దాకా వాళ్ళు చేసినటువంటి వీరంగం కానీ, దుర్భాషలాడినటువంటి విధానం కానీ, పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ 19 సెక్షన్ A 1A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో, దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం కాలు రాస్తున్నటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఈరోజు వార్త అయింది, రాత్రి సాక్షి ఆఫీసు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి దాడి. కారణం ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఆగస్టు 30వ తేదీ నాటికి, 31వ తేదీ నాటికి ప్రమోషన్స్ రావాల్సినటువంటి చాలామంది ప్రమోషన్ నోచుకోక మిగతా ఆర్టీసీ ఎంప్లాయీస్ లాగానో, రెవెన్యూ ఎంప్లాయీస్ లాగానో ఒక ధర్నా చేయలేని దశలో ఉన్నటువంటి డిసిప్లిన్డ్ ఫోర్సెస్గా ఉన్నటువంటి పోలీసు, మాకు రావాల్సిన ప్రమోషన్స్ ఈ నెల లోపల రాకపోతే చాలామంది రిటైర్ అయిపోతారు అని వాళ్ళ మదనపడుతున్నటువంటి ఒక వార్తను ప్రజాక్షేమం కోసం, ప్రత్యేకంగా ఉద్యోగస్తుల తరపున నిలబడటం కోసం సాక్షి పత్రిక చేసినటువంటి ఒక సాహసం. అది వార్త రాయకూడదట, పోలీసుల తరపున మాట్లాడే హక్కు సాక్షికి లేదట. ఈ రాష్ట్రంలో ఎన్ని దురాఘాతాలు జరిగినా, వీళ్ళు చీకటి రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేసినా, ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఎక్కడికైనా తీసుకెళ్తామని చేస్తున్న దుర్మార్గాల్ని ఎత్తి చూపకుండా ఉండటం కోసం మొట్టమొదటి దాడి చేశారు
సాక్షి సోషల్ మీడియా మీద. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద దాడి చేశారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామందిని రాష్ట్ర వ్యాప్తంగా ఒకచోట కాదు, ఒకసారి కాదు, తిరిగి తిరిగి అగైన్ అండ్ అగైన్ ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకొక పోలీస్ స్టేషన్ ఈ విధంగా మార్చుకుంటూ భయభ్రాంతులు చేశారు. సోషల్ మీడియాకు అండగా లీగల్ సెల్ నిలబడింది. సోషల్ మీడియాకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడే నిలబడ్డాడు. అంతటితో రాగలేదు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గాన్ని ఇంకొక రూపంలో ప్రవర్తించింది. టీవీల మీద పడ్డారు. టీవీ ఛానల్స్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి అనుకూలంగా వార్తలుంటే తప్ప వేరే వార్తలుండే ఏ టీవీ ఛానల్ కూడా ప్రచారం ఉండకూడదు. ఇక్కడ ఎంఎస్ వాళ్ళని బెదిరించారు. కేబుల్స్లో రావడానికి వీల్లేదు. రకరకాలుగా దాన్ని అరికట్టాలని చూశారు. తీరా చూస్తే రాత్రి సాక్షి పత్రిక మీద ప్రింటింగ్ జరుగుతున్న చోట విజయవాడలో వీళ్ళు చేసినటువంటి దాడి. అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది అనుకుంటాం, కానీ అదే అర్ధరాత్రి పత్రికా స్వతంత్రాన్ని కాలరాసే విధానం తెలుగుదేశం పార్టీ రాత్రి చూయించింది, కూటమి పార్టీ రాత్రి చూయించింది. ఈ కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా వికృత రూపంలో పోతున్నది. అందుకే దీన్ని నేను ఎవరు తమ తప్పుని వేలెత్తి చూయించకూడదు. అసలు తమ వాదనని ఎవరు అడ్డుకోవటానికి ప్రయత్నించకూడదు. ప్రశ్నించే గొంతుగా ఉండకూడదు. నియంతృత్వమా? అవుననే సమాధానం వస్తుంది. పోలీసుల్ని పంపి భయభ్రాంతులు చేస్తున్నారా? ఎస్ అనే సమాధానం వస్తుంది. కేసులు పెడుతున్నారా? రకరకాల కేసులు. అంతెందుకు, రాత్రి నిన్న సాక్షిలో వచ్చినటువంటి ఒక న్యూస్కి ఎడిటర్ మీద ధనంజయ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు ఎవరితోటి? పోలీసుల సంక్షేమం కోసం వార్త రాస్తే పోలీసుల్లో ఉన్నటువంటి అసోసియేషన్ అధ్యక్షుడితోటే కేసు పెట్టించారు. ఎంత విచిత్రమో చూడండి. నాకు తెలిసి అధ్యక్షుడు కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవాడై ఉండాలి, లేకపోతే చాలామంది అసోసియేషన్లో ఉన్నవాళ్ళై ఉండాలి. మీ మంచి కోసం ఒక వార్త రాస్తే మమ్మల్ని మీరు నిర్బంధించే దశలోకి మీరు వెళ్ళిపోతే దానికి పోలీసులు సహకరిస్తే సాక్షి యాజమాన్యం మీద, సాక్షి ఎడిటర్ మీద ఈ సెక్షన్లు 61(2), 196, 1, 353(2) వీటితో పాటు క్రైమ్ నంబర్ 543 అనేది ఒకటి తీసుకొచ్చారు. వీటన్నిటినీ ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేశారు. కారణం ఏంటంటే సాక్షి పత్రిక వాస్తవాల్ని ప్రచురించింది. ఇది సాక్షి పత్రికకి ఇది ఈరోజు అలవాటు కాదు. ఇది మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వార్తల్ని తవ్వి మీ మీద వేయాలని కాదు. మాకు ఆ షోకు లేదు. ఆ విధంగా సాక్షి పత్రిక కూడా ఎవరు నడపలేదు. వాస్తవాల్ని ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం, జరుగుతున్నటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం. అంతెందుకు, మే 8వ తేదీ నాడు ధనంజయ రెడ్డి గారు విజయవాడలో ఉంటే ఆయన మీద ఒక వార్త రాసినందుకు, ఆ వార్త ఏంటి? ఆ వార్త ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఒక వార్త రాసినందుకు సెర్చ్ వారెంట్ లేకుండా ఆయన్ని ఇంట్లోనే బంధించి గందరగోళం చేసి ఒక కేసు పెట్టారు. అదేవిధంగా 26/7/2025 సాక్షి మీద ఇంకో కేసు. దేనికోసం? పోలీసులు రాయలసీమలో ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఇంకొక ఐపీఎస్తో కలిపి సాక్షిలో ఒక కథనం వచ్చిందని, ఆయన డిఐజీ అయ్యాడని, ఆయన ఆ ప్రాంతానికి పెద్ద పోలీసు బాస్ అని, ఆయన మీద వార్త వచ్చిందని ఆయన మీద రాయకూడదట. అసలు వీళ్ళు అధికారంలో ఉంటే మంత్రుల మీద వార్తలు రాయకూడదు, ముఖ్యమంత్రి మీద వార్తలు రాయకూడదు, ఎడ్యుకేషన్ మంత్రి మీద వార్త రాయకూడదు, లేకపోతే ఆ డీసీఎం మీద వార్త రాయకూడదు. డీసీఎం అంటే వ్యాన్ అనుకున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన మీద వార్త రాయకూడదు, బీజేపీ వాళ్ళు వార్త రాయకూడదు. వీళ్ళు మాత్రం బీజింగ్కి వెళ్ళి చైనాలో ఉన్నటువంటి వార్తలు మాత్రం వేసుకోవచ్చు, రకరకాలుగా వేసుకోవచ్చు. వీళ్ళు ఢిల్లీకి పోయి వేసుకోవచ్చు. వీళ్ళు ఒక్కళ్ళే తిరిగి కొత్తగా ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు దిగేది వేసుకోవచ్చు కొత్తగా.
ముసలోళ్ళు ఒకటయ్యారో మాకు తెలీదు. అందరూ ఈక్వల్ ఏజే, 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు. ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఇంకోళ్ళు బాధితులు. వాళ్ళు ఫోటోలు తీసుకుని వేసుకుంటున్నారు. ఇదో విచిత్రం, ఎప్పుడు లేని అలవాటు. ఇంతకుముందు అసలు మనం కారు దిగేవాళ్ళం కాదు, స్టేజ్ దిగేవాళ్ళం కాదు, మనం మనుషుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు, మనుషులు అంటే పేదోళ్ళ దగ్గరికి. ఇప్పుడేదో జరుగుతుంది, నాకు ఒక పెద్ద నటన జరుగుతుంది. దాన్ని రాసిన ప్రమాదం వార్త కానీ సాక్షి కానీ ఆ వార్త రాస్తే మాలాంటి వాళ్ళు కూడా ప్రమాదమే. సో సాక్షి కొత్తగా కాదు, సాక్షి గతంలో కూడా రాసింది. ఏప్రిల్ 10 పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు పడుతున్నాయని రాసింది. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగటం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవడైనా మాట్లాడటానికి గొంతెత్తిది ఆ గొంతు నొక్కుతున్నారు, అప్రకటిత ఎమర్జెన్సీ ఇక్కడ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే పొగడాలి, ప్రశ్నించకూడదు, పైకెత్తాలి. పైకెత్తినప్పుడు ఎప్పుడైనా పడిపోతాడు కదా, పడిపోతారని చెప్పకూడదు మళ్ళా. సో ఇలాంటి స్వభావాన్ని అధికార పక్షం ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతిపక్షం ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలని కోరుకునేటువంటి నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాట్ యాక్సెప్టబుల్. యువర్ అడ్మినిస్ట్రేషన్, మై డియర్ కూటమి లీడర్స్, రిమెంబర్ వన్ థింగ్, ఈరోజు మాత్రమే మీది, రేపు మీది కాకపోవచ్చు. ఈరోజు మీరున్నంత మాత్రాన నిరంతరంగా ఉండే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మీరు కూని చేయాలనుకుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? జీవించే హక్కు కానీ, మాట్లాడే హక్కు కానీ, లేకపోతే ప్రచురించే హక్కు కానీ, పత్రికలు కానీ, మనుషులు కానీ లేకుండా పోతాయా? వాట్ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? మీ గురించి మీరేమనుకుంటున్నారు అసలు? ఖబర్దార్, పత్రికా స్వేచ్ఛ మీద కానీ, మానవ హక్కుల మీద కానీ, ప్రజాస్వామ్య విలువల మీద కానీ మీరేదో ఒక పుస్తకం పెట్టుకొని దాని ప్రకారం నేను పరిపాలిస్తామని కూడా ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ భయపడతారనుకుంటే చూసుకోండి ఏం జరుగుతుందో. ఇప్పటికే దాదాపు 16 నెలలుగా 15 నెలలుగా మీరేంటో ఈ రాష్ట్రంలో తేలిపోయింది. మీరు అనుకోవచ్చు సంవత్సరం తర్వాత మనం ఒకటి ఇచ్చాం ఆ సూపర్ 6లో, ప్రజలకు మర్చిపోయారులే, వీళ్ళకి మెమరీ పవర్ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటున్నారేమో. మీరు పత్రికా స్వేచ్ఛకు సంకెళ్ళు వేయాలని చెప్తే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కానీ, మేధావులు కానీ ఖచ్చితంగా మాట్లాడతారు. సాక్షి మీద మీరు ప్రవర్తిస్తున్న అక్కస ఏదైతే ఉందో, బాధితుల తరపున సాక్షి నిలబడతా ఉన్నది, సోషల్ మీడియా తరపున సాక్షి నిలబడింది. సాక్షి పత్రిక కానీ, సాక్షి టీవీ కానీ. సాక్షితో పాటు 2-3 టీవీలను కూడా ఈ రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఇదే విధంగా గతంలో ఒకసారి ఇంకొక రాష్ట్రంలోనో ఈ విధంగా బ్యాన్ చేసే తర్వాత ఏమైందో చూసుకోండి. కోర్టులున్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రోజు మీది కావచ్చేమో, రేపు మీది కాకపోవచ్చు. కాబట్టి సాక్షి మీద మీరు ప్రదర్శిస్తున్నటువంటి, మీరు కక్కుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఇబ్బంది పడతారని కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు సాక్షి పత్రికను మీరు టార్గెట్ చేసి, సాక్షి యాజమాన్యాన్ని మీరు టార్గెట్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు టార్గెట్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు మీరు టార్గెట్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియాని మీరు టార్గెట్ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మీరు టార్గెట్ చేసి ఈ పార్టీని లేకుండా చేయాలనుకుంటే మీ తరం అవుతుందా? చేయగలరా పని? అసలు ఇంకొక రాజకీయ పార్టీ ఉండటానికి వీల్లేదనే దుర్మార్గమైన ఆలోచన మీ మెదడులోకి ఎప్పుడొచ్చిందో అప్పుడే మీరు అయిపోయారు. దిస్ ఈజ్ ఫెడరల్ సిస్టమ్. అయితే యాజ్ ఫర్ యాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కానీ, ఏలుతున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ది ఫెడరల్ ఇన్ ద నేచర్. కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ఒక ప్రభుత్వాలు ఉంటాయి, అదేవిధంగా మనకి ఇంకో యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే ప్రభుత్వం. ఎక్కడైనా రిమెంబర్ అగైన్, ఐఎమ్ రీట్రేటింగ్, కోర్ట్స్, లా ఎందుకున్నాయి మీకు తెలుసా? ఇలాంటి పోకడలు ఉండే నాయకత్వాలు అధికారంలోకి వస్తే టు లిమిట్ యువర్ సెల్ఫ్, టు డిమినిష్ యువర్ సెల్ఫ్. అందుకోసమే రాజ్యాంగం ఉంటుంది.
అందుకోసమే లా ఉంటుంది. అంతేగాని కర్ర పట్టుకొని వీధుల్లో తిరిగి నేను వీధి రౌడీలాగా ప్రభుత్వం ఉంటుందంటే ఇక్కడ ఎవడు సహించేవాడు ఉండకూడదు కూడా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాక్షి మీద మీరు చేసినటువంటి రాత్రి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి యాజమాన్యంతో పాటు అదేవిధంగా ఎడిటర్గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారి మీద మీరు చేసినటువంటి అర్ధరాత్రి ఇల్లు సోదా చేశారు, కేసు పెట్టారు, వాయిదాలకు అటెండ్ అవుతూ ఉన్నారు. మళ్ళా మీరు సాక్షి పత్రిక మీద పోలీసుల కోసమే ఒక వార్త రాస్తే పోలీసుల్ని పంపించి మళ్ళా మా మీద కేసు పెట్టే విధానం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ మై డియర్. ఎవరైనా కానీ పోలీసులు కూడా అర్థం చేసుకోండి, ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు అనేది ప్రారంభం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే ప్రజలు కదులుతున్నారు. ప్రజల్ని కదలకుండా ఉండడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయాలనే మెకానిజంలోకి వచ్చారు. కానీ ప్రజలు ఆల్రెడీ ఎడ్యుకేట్ అయి ఉన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమే కాదు, ఈ రాష్ట్రం అంతా అడ్మినిస్ట్రేషన్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం ఎలాంటిది, ఆయన పరిచినటువంటి హృదయం ఎలాంటిది, ఆయన పంచినటువంటి ప్రేమ ఎలాంటిది, ఆయన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5.5 సంవత్సరంలో పరిపాలించినటువంటి ఆయన చూపినటువంటి ప్రేమ అనురాగం ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా సంక్షేమాన్ని పరిచినటువంటి విధానం, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళింది, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని ఈ రాష్ట్రం అంతా ఏ విధంగా పంచుకుంది, విడిపోయినప్పుడు కూడా తెలంగాణలోని తెలుగు ప్రజలు ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఈ రోజు ఆయన వర్ధంతి ఆంధ్రప్రదేశ్తో కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు చేసింది, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలే లేకుండా చేయాలనుకోవటం మీ తరం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వాటిని కొనసాగించి తీరుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ